ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు చేసిన పాపం గురించి మనం చూస్తాం కదా. అది ఏమనుకుంటారు? దేవుడు తినొద్దన్న పండు తినటమే ఆ మానవుడు చేసిన పాపం అనుకుంటారు కదా. అవును, అది ఒక పాపమే. కానీ అంతకన్నా పెద్ద పాపం ఏంటంటే, దేవుడు వచ్చి అడిగినప్పుడు యథార్థంగా ఒప్పుకోవాలి. అవును నాయన, తిన్నాను, నన్ను క్షమించి, నీ మాట నేను వినలేకపోయాను అని ఉంటే సరిపోదు. కానీ అతను అలా చేయలేదు. చేయకుండా ఏమన్నాడో 12వ వచనంలో ఉంది కదా, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలములు కొన్ని నాకు ఏగా తింటున్నా. నేను ఇక్కడ చూడండి, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీ అని ఇక్కడ అన్నాడు. 2వ అధ్యాయంలో సభను పక్కటెముక తీసి తయారు చేసి అతని దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను కనుక నారి అనబడినాడు. అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం కనబడతలేదు. అక్కడ ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం అన్నవాడు ఇక్కడికి వచ్చేసరికి ఏమని మార్చేశాడు? నీవు నాతో ఉండుటకు ఇచ్చిన స్త్రీ అని మార్చాడు. అంటే ఏం లేదు, ఏంటంటే దేవుణ్ణి నిందించాడు. అవును, ఇది నేను కాదు చేసింది, నువ్వు నాకు ఇచ్చేవి చూసావు, ఆమె వల్ల జరిగింది, నువ్వు ఆమె నాకు ఇవ్వకపోతుంటే ఇది జరగకపోతుందని ఇండైరెక్ట్గా దేవుని బ్లేమ్ చేశాడు. అది అసలు భయంకరమైన పాపం. అందుకనే దేవుడు ఆ శాపాన్ని, ఏ శాపం అంటే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అంటే నరుడు చెమటోడ్చి కష్టపడి పనిచేసి తినటం అనేది అదొక శాపం. అది ఎందుకు వచ్చింది అంటే, యథార్థంగా నేను నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను ప్రభు, నువ్వు తినొద్దన్న పండుని నేను తిన్నాను అని ఒప్పుకోకుండా దేవుణ్ణి బ్లేమ్ చేశాడు. నీవు ఇచ్చిన ఈ స్త్రీ వల్ల నేను ఎలా చేశానని ఇండైరెక్ట్గా, నువ్వు ఆ స్త్రీని ఇవ్వకపోతే నేను ఈ పని నేను చేసి ఉండేవాడిని కాదు అని దేవుణ్ణి బ్లేమ్ చేయడం వలన వచ్చిన శాపం అది. కనుక మీరు ఈ విషయాన్ని గమనించుకొని ఎవరు కూడా ఆ పని చెయ్యొద్దని చెప్పి ఏదన్నా ఉంటే యథార్థంగా, అవునాయన నేను మీకు విరుద్ధంగా ఈ పాపం నేను చేశాను అని యథార్థంగా ఒప్పుకోండి తప్ప మనుషుల్ని వంక పెట్టుకుని వీళ్ళ వల్లనే నేను చేశాను, వీళ్ళు ఎందుకు రావాలి, అలాగలాగా దేవుడి మీద నెపములు వేస్తే అది భయంకరమైన శాపంగా పరిగణించబడుతుంది అనే విషయాన్ని మీరు గమనించుకుని అలా చేయకుండా ఉండాలని చెప్పి యథార్థంగా దేవుని సన్నిధిలో మీ తప్పిదాలు ఒప్పుకొని సరి చేసుకుని దేవుడిచ్చి రక్షణను పొందుకోవాలని ప్రభు అయిన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను.